హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ప్రజెంట్ నేను వచ్చేసి ఎల్బీనగర్లో ఉన్నాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనము ఈరోజు జర్నీ వచ్చేసి మనది రాజమండ్రి అనమాట. ఈరోజు క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది వీడియో. వర్షం మాత్రం దంచుతుంది, ఒక రేంజ్లో అయితే వేసుకుంటుంది వర్షము. ఇప్పుడు నేను 1 అవర్ నుంచి వర్షంలో తడుచుకుంటూ నేనైతే ఇప్పుడు ఎల్బీనగర్ అయితే రీచ్ అయ్యా. చూస్తున్నారు కదా ఇదంతా ఎట్లా ఉంది వెదర్. చూడండి, ఇదంతా ఎంత ఎల్బీనగర్ చౌరస్తా అనమాట. ఇది మన బ్రిడ్జి దగ్గర అనమాట. ఇది మన వర్షం మాత్రం కంటిన్యూస్గా పడుతుంది ఫ్రెండ్స్. మీకు ఈరోజు మంచి వీడియో అయితే రాబోతుంది. మీరైతే ఎండ్ వరకు అయితే చూడండి. ఇంతకుముందు వీడియో అయితే ఎవరైతే చూడలేదో వాళ్ళైతే ఆ వీడియోస్ అన్నీ చూడండి. ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. రీసెంట్గా నేను చాలా వీడియోస్ చేశాను, అవన్నీ చూడకపోతే ఒకసారి చూసి నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇంకా నాకు బస్సు వచ్చేసి మనకి 9:30కి అనమాట బస్సు. ప్రజెంట్ టైం వచ్చేసి 9:15 అవుతుంది. ఇంకా 15 మినిట్స్ ముందే వచ్చాను. నేను చూపిస్తాను ఆ బస్సు ఎలా ఉంటుంది ఏంటనేది. ఆ బస్సు వచ్చేసి మనకి ఇప్పుడు ఇంటర్సిటీ బస్ అనమాట. ఫస్ట్ టైం నేను ఆ బస్సు అయితే ఎక్కబోతున్నాను. నాకైతే ఆ బస్సు అయితే చాలా ఇష్టం. చూద్దాం ఆ బస్సు యొక్క లోపల ఇంటీరియర్ ఎలా ఉంటుంది ఏంటనేది అన్నీ చూపిస్తాను మీకు. ఇంకో బస్సు అయితే ఇంకో 15 మినిట్స్ టైం ఉంది, చూద్దాం, వెయిట్ చేద్దాం. బస్సు వచ్చాక మీకు ఆ బస్సు ఇంటీరియర్లో బస్సు అవుట్ వ్యూ ఎట్లా ఉంటుంది ఏంటనేది అన్నీ నేనైతే మీకు చూపిస్తాను, చూడండి. గైస్, ఈ బస్సు చూస్తున్నారు కదా, ఈ బస్సు వచ్చేసి మనకి చెన్నై సర్వీస్ అనమాట. ఇది బిఫోర్ మన బస్సు సేమ్ ఇలానే ఉంటుంది. ఈ బస్సు కూడా మనం ఎక్కబోయే బస్సు, జర్నీ చేసే బస్సు అనమాట. ఇది వచ్చేసి సర్వీస్ చెన్నై అనమాట సర్వీసు. సో ఇంకా మనకి 10 మినిట్స్ టైం ఉంది, అందుకే ఈ బస్సు అయితే చూపిస్తున్నాను. ఇది ఎర్లీగా ఇప్పుడు మనకి 9:30కి, ఈ బస్సు కూడా 9:30 అంట, బట్ ఎర్లీగా వచ్చిందంట బస్సు. చూద్దాం. గైస్, ఇతను వచ్చి నీ పేరు బ్రదర్? సంజు ఇంటర్సిటీ వాళ్ళ స్టాఫ్ అనమాట. తను కూడా డ్రైవర్, వ్యాన్ డ్రైవర్ అనమాట. ఇక్కడ ఇంటర్సిటీ డ్రైవర్ అనమాట వీళ్ళు. ఇతను వచ్చేసేమో మన క్యాప్టెన్, బస్ క్యాప్టెన్ అనమాట, ఇంటర్సిటీకి సంబంధించిన వాళ్ళు. ఇక్కడ ఇది వచ్చేసిన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ధనంజయ కాంప్లెక్స్. ఇది ఎల్బీనగర్ ధనంజయ కాంప్లెక్స్ దగ్గర వీళ్ళది ఉంటుంది అనమాట, ఆఫీస్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి మీరు డైరెక్ట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళు చెప్తున్నారు, వీళ్ళ షాప్ అనమాట, ఇది సంబంధించిన వాళ్ళు ఇక్కడ. చూడు అదనమాట. బ్రదర్ ఏం పేరు అన్నావు? సంజు బ్రదర్. ఓకే గైస్, చూడండి గైస్, మన బస్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు. చూడండి, ఇదే మనం బస్సు, జర్నీ చేయబోతున్న బస్సు. మనకి అంత అయితే ఇలా ఉంది. చూస్తున్నాం కదా, బస్సు అయితే ఇదే అనమాట. చూడండి, బస్ నెంబర్ వచ్చేసి మనది 2764 అనమాట. ఇలా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్యాసింజర్స్ అంతా ఈ మన ఇంటర్సిటీ బస్సు వాళ్ళు అనమాట. వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఈ పికప్ పాయింట్ వచ్చేసి ఎల్బీనగర్ నుంచే స్టార్ట్ అవుతుందని చెప్పి వీళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వీళ్ళని మినీ బస్సులు అయితే తీసుకొచ్చి అయితే ఇక్కడ వదిలిపెట్టారు. ఇప్పుడు వీళ్ళంతా అయితే బస్సు అయితే ఎక్కుతున్నారు. చూడండి, ఈ స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ నుంచి. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళంతా మన బస్సు, మనతో పాటు జర్నీ చేసే వాళ్ళంతా వీళ్ళంతా ఇదన్నమాట. గైస్, బస్సు అయితే లోపల ఇంటీరియర్ అయితే ఇలా ఉంది. అందరూ అయితే సీట్లకి అయితే వచ్చేసినారు. 2+1 అనమాట. కింద 2+1 అనమాట. కింద సీటర్స్, కింద 2 సీట్స్, ఇంకా ఒక బెర్త్ అనమాట. పైననేమో 2+1 సేమ్, ఇంకా 2 బెడ్స్, 2+1 సేమ్ 2 బెడ్స్, 1 సైడ్ 1 బెడ్ 1 సైడ్ అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయిపోయాము. ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ కేఎల్ఎం షాపింగ్ మాల్ అయితే దాటేసి వెళ్తున్నాము. ఇక్కడ సుబ్బయ్య గారి హోటల్ చూస్తున్నారు కదా. ఇక్కడ అయితే వర్షం అయితే కంటిన్యూస్గా పడుతుంది. ఇక్కడ ఎక్కువ లేదు, నార్మల్గా మీడియంగా పడుతుంది వర్షం అయితే ప్రజెంట్. చూద్దాం, టైం వచ్చేసి ఇప్పుడు 10:15 అవుతుంది. యాక్చువల్గా లేట్ అయింది ఈరోజు. 9:30కే కదా మన బస్సు. ఎందుకు ఇంత లేట్ అయిందన్న? ఓకే, ఏదో బండి ఏదో కొంచెం అదే పార్కింగ్లో ఏదో ఉండే అంట, దానికోసం లేట్ అయిపోయిందంట. ఆల్మోస్ట్ 1 అవర్ డిలే అయిపోయింది. చూస్తున్నారు కదా, మొత్తానికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వచ్చేసి పనామ అయితే దాడుతున్నాం ఇప్పుడు. ఇక్కడ పనామ దగ్గర డిమార్ట్, ఇక్కడ రైట్ సైడ్లో డిమార్ట్ కనిపిస్తుంది కదా, డిమార్ట్ దగ్గర అయితే ఉన్నాము.
యాక్చువల్గా మన బస్సు వచ్చేసి 9:30కి స్టార్ట్ అవ్వాలి. చాలా అంటే చాలా లేట్ అయింది, 1 అవర్ డిలే అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అయితే అవుతుంది. ఇంకా చూడాలి ఇప్పుడు మనము. ఇంకా డిన్నర్ బ్రేక్స్ ఏమైనా ఉంటాయన్నా? అంబర్పేట దగ్గర మనకి డిన్నర్ బ్రేక్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి మాట్లాడదాం, చూద్దాం అన్న వాళ్ళతో డ్రైవర్ అన్నట్టు మాట్లాడదాము. ఇద్దరు డ్రైవర్లు అయితే ఉన్నారు అన్న వాళ్ళని పరిచయం చేసుకుని అన్న వాళ్ళతో ఇంకా డిస్కషన్ చేద్దాము. ఎక్కడెక్కడ మన భయ అయితే ఏ రూట్ నుంచి వెళ్తుంది, ఎట్లా ఏంటి అనేది అన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. యాక్చువల్గా దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఇంటర్సిటీ బస్లో మనకి స్పెషల్గా మనకు వాష్రూమ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది చాలా బాగా మంచి ఐడియా అనమాట, గ్రేట్ ఐడియా ఇది. చాలా అంటే చాలా మంచి ఐడియా. మీరు చూస్తున్నారు కదా, చూడండి మీకు అనిపిస్తుందా? చూడండి అసలు ఇది చాలా అంటే చాలా మంచి ఐడియా అనమాట. ఇలా ఉంది వాష్రూమ్ అయితే, ఇలా ఉంది. ఎందుకంటే ఇది చాలా వయసు 16 ఇయర్స్ ఓల్డ్ వాళ్ళకి ఎమర్జెన్సీ, చిన్నపిల్లలు కానీ ఎమర్జెన్సీ ట్రావెలింగ్లో చాలా మేజర్ ప్రాబ్లం అనమాట. ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. సో వీళ్ళంతా మంచిగా ఈ బస్సులో మాత్రం బాగా ఇది ఒకటి అరేంజ్ చేశారు. ఇది చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది నాకు. రైస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనమైతే డిన్నర్ బ్రేక్ అయితే ఆగున్నారు. ఇక్కడ శ్రీ తుంగ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు, ఇక్కడ దగ్గరలోనే అంబర్పేట అనమాట, మన ఓఆర్ఆర్ దగ్గర. చూస్తున్నాను మన బస్సు అయితే ఇలా ఉంది. ఇట్లా 5-10 మినిట్స్ స్టార్ట్ అయినాము, వెంటనే డిన్నర్ బ్రేక్ ఇచ్చారు. యాక్చువల్గా లేట్ అయింది కాబట్టి వీళ్ళు ఇక్కడ తొందరగా డిన్నర్ బ్రేక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు మనకి చూస్తున్నారు కదా, టైం వచ్చేసి 10:36 అవుతుంది అనమాట. యాక్చువల్గా చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక పైప్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ పైప్ కనిపిస్తుంది. ఇక్కడ హోటల్ నుంచి వీళ్ళైతే వాష్రూమ్స్కి మనం వాడుతున్నాం కదా, వాష్రూమ్ వాడడానికి ఇక్కడ పైప్ అయితే వాటర్ ట్యాంక్ అయితే ఇక్కడ అయితే వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. చూడండి, దీంట్లో మొత్తం నింపేస్తున్నారు. వాష్రూమ్ కోసం ఈ వాటర్ ఫిల్అప్ చేస్తున్నారు, అంతేనా? ఓకే, బాగుంది ఐడియా, బాగుంది ఇది. వాష్రూమ్స్ ఐడియా చాలా బాగుంది. షుగర్ పేషెంట్స్ ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు 16 ఇయర్స్, ఇప్పుడు వాళ్ళకి చాలా వస్తారు. మనం వాటరు మన ఇంట్లో ఎట్లా వదులుతామో అట్లా వదలడానికి అవకాశం ఉంటుంది సార్ దీనివల్ల, ఈ ట్యాంక్ వల్ల. మంచి ఐడియానే ఇది, చాలా మంచి ఐడియా. చూస్తున్నారు కదా, బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది. డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాము. ప్రజెంట్ ఇప్పుడు మనం అయితే ఓఆర్ఆర్ దగ్గరలో ఉన్నాము. చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ నుంచి నాకు తెలిసి నాన్ స్టాప్ అనుకుంటా విజయవాడ వరకు. విజయవాడలో డ్రాపింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. డ్రాపింగ్ పాయింట్స్ అక్కడ డ్రాప్ చేసేసి మళ్ళీ ఇంకా నెక్స్ట్ మళ్ళీ రాజమండ్రి. ఎక్కడెక్కడ ఉన్నాయన్నా డ్రాపింగ్ పాయింట్స్? విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సోని, అనకాపల్లి, రాజువాక, వైజాగ్. యాక్చువల్లీ బస్సు వైజాగ్ దాకా వెళ్తుందంట, కానీ మనమైతే ఇక్కడ రాజమండ్రి వరకే మనమైతే తీసుకున్నాం టికెట్. మన టికెట్ కాస్ట్ వచ్చేసి నాకైతే మొత్తము 1100 అయితే పడింది. కానీ దీంట్లో సర్వీస్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు బస్సుని. మీరు నెక్స్ట్ టైం కానీ వెళ్ళాలనుకుంటే ఈ బస్సు అయితే నేనైతే సజెస్ట్ చేస్తాను. ఇది కూడా చాలా బాగుంది బస్సు. ఇప్పుడు మనమైతే డ్రైవర్ అన్నతో అయితే మనం మాట్లాడదాము. అన్నకి ఎంత, డ్రైవర్ గారికి ఎన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది, అతని ఏంటి, మనం ఏంటనేది మనం అయితే ఇప్పుడైతే కనుక్కుందాం, మాట్లాడదాం తనతో. మీ పేరేనా? నా పేరు గంగారాం అన్న.
ఓకే, అన్న పేరు వచ్చేసి గంగారాం అంట. అన్న ఎన్ని రోజుల నుంచి అన్న నడుపుతున్నారన్న ఈ ఫీల్డ్? ఎప్పటి నుంచి ఉన్నారు? 1 year అయింది అన్న. 1 year. అన్నకు వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్. అన్న పేరు వచ్చేసి అయితే గంగారాం అంట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇంకా ఫస్ట్ పైలట్ అనమాట అన్న. ఇంకా మీరు ఎక్కడి వరకు డ్రైవ్ చేస్తారన్న ఇప్పుడు? నేను ఏలూరు వరకు అన్న. అన్న వచ్చేసి ఏలూరు వరకు అయితే అన్న డ్రైవ్ చేస్తాడంట. ఆ తర్వాత ఇంకో డ్రైవర్ అన్న అయితే ఉన్నాడు. ఆ అన్న నెక్స్ట్ తర్వాత ఈ అన్న రెస్ట్ తీసుకుంటాడు, మళ్ళీ అన్న అట్లా సూపర్వైజ్ అనమాట. ఒకరికి రెస్ట్ దొరికినప్పుడు ఇంకొకరు డ్రైవింగ్లో ఉంటారు అనమాట. సో అలా అది ఇక్కడ అర్థం అయితే మనకి బ్రేక్ అయింది కొంచెం. అర్థం బ్రేక్ అయిందన్న. ఇది ఎట్లా అయింది అది? అది మొన్న ఆయన పుట్టిందన్న. అవునా? ఓకే. ఇది చిన్న యాక్సిడెంట్ అయిందంట. సైడ్ మీద పడుతుందంట. అంతా ఇలా బ్రేక్ అయిపోయిందని చెప్తున్నాను అన్నమాట. సౌండ్ కూడా కొంచెం వేరే సౌండ్ వస్తుందంట. బస్సు ఇంజన్ సౌండ్. కంఫర్ట్స్ ఏసీ కంఫర్ట్స్ అర్థం వస్తుంది ఆటోమేటిక్. ఓకే ఓకే. అమ్మాయికి కొంచెం సౌండ్ అయితే వేరేలా వస్తుంది. ఇది అదేదో ఏసీ సంబంధించిన సౌండ్ అని అంటున్నారు అన్నయ్య. గైస్, ఫైనల్గా అయితే మనం అయితే రాజమండ్రి అయితే రీచ్ అయినాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 6 అయితే అవుతుంది. మన డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మనకి కంబాల చెరువు అని చెప్పి రాజమండ్రి దగ్గర అనమాట. ఇది ఇక్కడ లాస్ట్ స్టాప్ అని చెప్తున్నారు. సో నేనైతే లాస్ట్ స్టాప్ తీసుకున్నాను. చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. అక్కడ నుంచి మన డెస్టినేషన్ ఏందనేది కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాతనే డిసైడ్ అవ్వాలి. సో ఫైనల్గా అయితే మనం అయితే ఇక్కడికైతే వచ్చేసినాము. ఇదే కబాల చెరువు అని చెప్తున్నారు. రైట్ సైడ్లో చూస్తున్నారు కదా, ఇదే అనుకుంటా కబాల చెరువు ఇదంతా. గైస్ చూస్తున్నారు కదా, ఇది రాజమండ్రిలోని కంబాల చెరువు దగ్గర అయితే నేనైతే డ్రాపింగ్ అయితే ఉంది. నాది తీసుకున్నాను ఇక్కడ. లాస్ట్ నాది ఇక్కడ వాళ్ళైతే బస్సు ఇక్కడ ఆఫీస్ అయితే వెళ్ళిపోయారు మన బస్సు. ప్రజెంట్ నేను వచ్చేసి కంబాల చెరువు దగ్గర అయితే ఉన్నాను. చూస్తున్నారు కదా, బస్సెస్ అయితే ఇవన్నీ చాలా ఇక్కడైతే ఇక్కడే ఆపేటట్టుంది. ఇక్కడ ఇది ఒక స్టాప్ ఉన్నట్టుంది. చాలా వరకు అయితే బస్సెస్ అయితే ఆపుతున్నాయి. ఇక్కడ ఆటో స్టాండర్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వేరే డెస్టినేషన్కి వెళ్ళడానికి మనకి ఇక్కడైతే ఉంది ప్రజెంట్. ఇలా అయితే ఉంది అంతా చూస్తున్నారు కదా. చూద్దాం ఇక్కడ నుంచి ఏంటి అనేది నేను ఇంకొక 10 minutesలో ప్లాన్ చేసుకుంటాను. గైస్, ఇది ఈ వీడియో అయితే ఇంతవరకు అయితే ఈ వీడియోని ఇంతవరకు నేనైతే ఎండ్ చేస్తున్నాను. చూద్దాం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మనం ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. థ్యాంక్ యూ గైస్. వీడియో కనుక నచ్చినట్లయితే అలా ఒక లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.